హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ నా తనువు నీకే అర్పితం, ఎపిసోడ్ 4. వనజ నవ్వి, నీకు కాబోయే భర్త కదా, పర్వాలేదంటూ వెళ్ళిపోయింది ఆవిడ. చరణ్ని తన భర్త అన్న వనజ మాటలే తన చెవిలో తిరుగుతుంటే, నా రాజ్కి నేను అసలు గుర్తులేనా, నా ప్రేమ ఎక్కడితో ముగిసిపోయిందా అని బాధగా అనుకుంటూ తన వాళ్ళ కోసం రాజ్ మీద ప్రేమను మర్చిపోయి చరణ్ని తన భర్తగా ఒప్పుకోవాలని మనసులో గట్టిగా నిర్ణయించుకుంది లక్కీ. అలా రోజులు గడిచి వాళ్ళ పెళ్లి రోజు రానే వచ్చింది. వేణు వనచలకి పెద్దగా బంధువర్గం లేకపోవడంతో కొద్దిపాటి మందితోనే పెళ్లి ఫంక్షన్ హాల్లో గ్రాండ్గా జరిపించారు. అటు చరణ్ తరపున కూడా ఎక్కువ బంధుజనం లేరు, అతనికి ఫ్రెండ్స్ కూడా లేరు. ఆ విషయం బుజ్జి పట్టించుకునే స్థితిలో లేదు. తన మనసులో పదే పదే రాజ్ని, అతని జ్ఞాపకాలని మర్చిపోవాలి అనుకుంటూ బలవంతంగా చరణ్తో తన బంధాన్ని మనసుకు మెదడుకు ఎక్కించుకునే పనిలో మిగిలిన విషయాలన్నీ వదిలేసింది బుజ్జి. పెళ్లి తర్వాత మంచి ముహూర్తం లేదని 2 రోజుల తర్వాతనే వాళ్ళ ఫస్ట్ నైట్ అనడంతో చరణ్ చాలా డిసప్పాయింట్ అయ్యాడు. అతడు లక్కీ కోసం పడిన పాటలు అన్నీ ఇన్ని కావు. ఎవరూ చూడకుండా దొంగచాటుగా ఆమె నడుముని టచ్ చేయడం, ముద్దు పెట్టడం, హక్ చేసుకోవడం చేస్తూ కష్టంగా కంట్రోల్ చేసుకున్నాడు చరణ్. వాళ్ళ ఆచారం ప్రకారం అమ్మ ఇంట్లోనే ఫస్ట్ నైట్కి ఏర్పాటు చేశారు. బుజ్జి రూమ్ని ఫస్ట్ నైట్ కోసం డెకరేట్ చేశారు. బెడ్రూమ్తో పాటు గదంతా పూలతో అలంకరించి పండ్లు స్వీట్స్ పెట్టి చరణ్ని ముందుగా గదిలోకి పంపించి లక్కీని ముహూర్తం టైంకి చేతిలో పాల గ్లాస్ పెట్టి గదిలోకి పంపారు పెద్దవాళ్ళు. ఆ రూమ్ చూస్తూ పెరిగిన కోరికతో 2 రోజులుగా ఎప్పుడెప్పుడు భార్యని సొంతం చేసుకుంటానా అని విరహంతో అల్లాడుతున్న చరణ్ బుజ్జిని ఎప్పుడెప్పుడు లోపలికి పంపుతారా అని వెయిట్ చేస్తూ ఉన్నాడు. అతడి నిరీక్షణ ఫలించి బుజ్జి తెల్లని చీరలో తలనిండా మల్లెపూలు తురిమి సింపుల్ జ్యువెలరీతో నడిచి వస్తున్న రతీదేవిలా పాల గ్లాస్తో లోపలికి అడుగుపెట్టింది బుజ్జి. ఆమె మనసులో సంఘర్షణ మామూలుగా లేదు. తాళి కట్టిన భర్తని మోసం చేస్తున్నానని ఒక బాధ, తాను ఆ రోజు ప్రేమ మైకంలో చేయకూడని తప్పుకి తలవంచడం మహాపాపంగా తనలో తానే నలిగిపోతూ ఎవరికీ చెప్పుకోలేక, అలాగని కన్నీళ్లు పెట్టడానికి అవకాశం లేక గుండె బరువుతో చివరికి ఒక నిర్ణయానికి వచ్చింది లక్కీ. అదేంటంటే చరణ్కి నిజం చెప్పేయాలి, తన గుండెల్లో బరువు దించుకోవాలి. తర్వాత అతను ఏ నిర్ణయం తీసుకున్నా తను తల వంచాలి అనుకుంది. చరణ్ మాత్రం ఎదురుగా తాను ఎంతగానో మెచ్చిన తన భార్య రతీదేవిలా నిలబడుంటే మెస్మరైజ్ అయ్యాడు. చరణ్కి తనని చూస్తుంటే గుండె వేగం పెరిగి కాసేపు ఆమెని అలాగే చూస్తూ ఉండిపోయాడు చరణ్. అబ్బా, నా భార్య ఎంతటి అందగత్తే, ఐఎమ్ సో లక్కీ, ఈ అందం నా సొంతం అనుకుని అక్కడే ఆగిన బుజ్జి దగ్గరకు వెళ్ళి ఆమె చుట్టూ చేయి వేసి, ఇంతసేపు నీకోసమే నేను ఇక్కడ విరహంతో చేస్తుంటే నువ్వింకా లేట్ చేస్తే ఎలా బేబీ అని గారంగా అంటూ ఆమె చేతిలోని పాల గ్లాస్ తీసుకుని పక్కన పెట్టేసి, నాకు ఆ పాలొద్దు, నీ మురిపాలు కావాలంటూ ఆమెనొక్కసారిగా హక్ చేసుకుని ఆపకుండా ముద్దులు పెడుతూ లక్కీని అలాగే ఎత్తుకుని బెడ్ మీదకు చేరాడు చరణ్. లక్కీ కంగారుగా, ఏమండి మీకు అంటూ తను అనుకున్నది చెప్పడానికి ట్రై చేస్తుంటే చరణ్ అసలు తనకి మాట్లాడే అవకాశమే ఇవ్వలేదు. ఆత్రంగా ఆమె అందాలను ఎప్పుడెప్పుడు సొంతం చేసుకుందామా అని చూస్తూ మాట్లాడటానికి నోరు తెరిచిన లక్కీ పెదాల్ని తన పెదాలతో ముడివేసి ఆమె ఫీలింగ్స్ గమనించకుండానే గాఢంగా ముద్దు పెడుతూ బెడ్ మీదకు చేరి తన పైటని తప్పించాడు చరణ్. ఆమె అనువనువుని చేతితో తడుముతూ కోరికతో రగిలిపోయిన చరణ్ ఆమె ఫిగర్ చూసాగలేకపోయాడు. తన పెదాలను వదిలి ఆమె తేరుకుని లేవబోతే తనని బెడ్కి లాక్ చేసి అడ్డుగా ఉన్న వలువలను తీసి పడేసి ఆమె అందాలని కొల్లగొడుతూ ఆవేశంగా ఆమెని ఆక్రమించుకున్నాడు చరణ్. సహజంగా అబ్బాయిలలో ఉండే ఆతృతతో ఆమెను సొంతం చేసుకోవడానికి దూకుడుగా తన మన్మథ బాణంతో ఆమెపై దాడి మొదలుపెట్టాడు చరణ్. బుజ్జి నొప్పి కథను ఆపడానికి ప్రయత్నించిన అతడు మరింతగా కోరికతో ఆమెని పూర్తిగా తన సొంతం చేసుకున్నాడు. ఆమె అందం అతనికి పిచ్చెక్కించింది. రాత్రి తెల్లవార్లు ఆమెతో రమిస్తూ ఎప్పటికో
అలసిపోయి నిద్రలోకి జారుకున్నాడు చరణ్. బుజ్జికి అసలు ఓపిక అనేది లేక కదలలేక అలాగే తాను కూడా నిద్రలోకి నెమ్మదిగా జారుకునింది. అలా నిద్రపోయిన తనకు ఉదయం ఎప్పటికో డోర్ కొడుతున్న సౌండ్కి మెలకు వచ్చి కష్టంగా చీర సరిచేసుకుని లేచి డోర్ ఓరగా తీసి చూసింది లక్కీ. ఎదురుగా తల్లిని చూసి తల దించేయగా నలిగి వడిలిపోయిన కూతురి వంక తృప్తిగా చూసుకుని తలస్నానం చేసిన బంగారం అంటూ వెళ్ళిపోయింది వనజ అక్కడి నుండి. లక్కీ సైలెంట్గా తల ఊపి డోర్ వేసొచ్చి ఓసారి బెడ్ మీద నిద్రపోతున్న చరణ్ వైపు చూసి తన డ్రెస్ తీసుకుని స్నానానికి వెళ్ళింది. నడవడానికి కూడా కష్టంగా ఉన్నా ఓపికతో స్నానం చేసి రెడీ అయి బయటకు వెళ్ళిన బుజ్జిని దేవుడికి దండం పెట్టుకోమని తల్లి చెప్పడంతో అలాగే చేసింది లక్కీ. కూతురి చేతిలో కాఫీ కప్ పెట్టి అల్లుడి గారికి ఇవ్వని వనజ చెప్పడంతో మౌనంగా తల ఊపి కాఫీ తీసుకుని వచ్చి చరణ్ను లేపి కాఫీ ఇచ్చింది లక్కీ. అప్పుడే స్నానం చేసిన బుజ్జి ఫ్రెష్గా చాలా ముద్దుగా ఉండడంతో అతనిలో తాపం మళ్ళీ రేగింది. డోర్ వేసొచ్చి కాఫీ పక్కన పెట్టి ఆమెని బెడ్ మీదకు తోసి తన కౌగిలిలో బంధించిన చరణ్, అబ్బా నీ అందం మామూలుది కాదు బేబీ, నీతో ఈ సుఖం నాకు ప్రతిరోజు ప్రతి క్షణం కావాలంటూ ముద్దు పెట్టుకోబోయిన చరణ్ని ఆపి, ఇప్పుడు వద్దండి అమ్మ వాళ్ళు ఏమైనా అనుకుంటారు అంటుంటే అతడు వినిపించుకోలేదు. ప్లీజ్ కాదనకు బేబీ, నాకు ఇప్పుడే కావాలి అంటూ ఆమె పెదాలందుకుని మెల్లగా ఆమెని మరోసారి ఆక్రమించుకున్నాడు చరణ్. గంట తర్వాత అతడు వదిలాక మరోసారి కష్టంగా స్నానం చేసొచ్చింది లక్కీ. చరణ్ కూడా స్నానం చేసి రెడీ అయ్యాక బయటకొచ్చిన ఇద్దరికి టిఫిన్ వడ్డించింది వనజ. టిఫిన్ తిని కాసేపు రెస్ట్ తీసుకున్నారు ఇద్దరు. లంచ్ తర్వాత చరణ్ తల్లిదండ్రులు వచ్చారు. వాళ్ళ సెకండ్ నైట్ తమ ఇంట్లో జరిపించాలని చెప్పి వాళ్ళని తమతో తీసుకుని వెళ్ళారు. అత్తవారింట అడుగుపెట్టిన లక్కీకి అక్కడంతా కొత్తగా భయంగా అనిపించింది. కానీ తప్పదు కదా, ఇకపై అదే తన ఇల్లు తన జీవితం అనుకుని ధైర్యం కూడగట్టుకుంది లక్కీ. కానీ ఆమె మనసులో ఒక్కటే ఉండిపోయింది, చరణ్తో నిజం చెప్పడానికి అవకాశం రాలేదు అని. లక్కీకి తోడుగా వచ్చిన వనజ కూతురిని అందంగా రెడీ చేసి జాగ్రత్తలు చెప్తూ అత్తవారింట ఎలా మసులుకోవాలో కూడా చెప్పింది వనజ. లక్కీని చరణ్ గదిలోకి పంపిన ఆవిడ వేణుతో కలిసి తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయింది. చరణ్ ఈవినింగ్ బయటికెళ్ళాడు, కానీ ఎవ్వరికీ తెలీదు. అతను లోపలే ఉన్నాడనుకుని గదిలోకి వచ్చిన లక్కీకి అతను రూమ్లో కనపడలేదు. తన మనసులో ఈయన ఈ టైంలో ఎక్కడికి వెళ్ళారు, బహుశా వాష్రూమ్లో ఉన్నారేమో అని అనుకుని బెడ్ మీద కూర్చున్నది లక్కీ. కానీ చరణ్ ఎంతకీ బయటకు రాకపోవడంతో లక్కీ డౌట్గా వాష్రూమ్ దగ్గరకు వెళ్ళి ఏమండి అని మెల్లగా పిలిచి డోర్ తట్టబోతే అది తెరుచుకుంది. ఆయన లోపల లేరే, ఎక్కడికి వెళ్ళారు అంటూ ఆ రూమ్ బయట బాల్కనీలో ఉండడంతో ఆ డోర్ తీసి బయటకొచ్చింది. అటువైపు నుండి కిందకు దిగడానికి స్టెప్స్ కూడా ఉండడంతో ఈయన బయటికి వెళ్ళారేమో అనుకుంటూ ఉండగా చరణ్ అప్పుడే ఆ స్టెప్స్ గుండా పైకొస్తూ కనపడ్డాడు. వచ్చేసారా, ఎక్కడికి వెళ్ళారండి అని అడుగుతున్న లక్కీ ఆశ్చర్యపోయింది తూలుతున్న చరణ్ని చూసి. మీరు డ్రింక్ చేస్తారా అని భయంగా అడిగింది లక్కీ. చరణ్ కేర్లెస్గా లక్కీని చూస్తూ నేను తాగుతాను, అయినా ఏంటే అంత భయపడుతున్నావు అని అడుగుతూ లక్కీ చేతిని పట్టుకుని లోపలికి లాక్కొచ్చి డోర్ లాక్ చేశాక ఆమె వైపుకు తిరిగి చెప్పు ఏంటి నిజంగా భయమా అని వంకరగా అడిగాడు చరణ్. లక్కీ అప్పటికే కన్నీళ్లు పెడుతూ మీరు డ్రింక్ చేస్తారని నాతో ఎందుకు చెప్పలేదు ముందే అని ఏడుస్తూ మెల్లగా అడిగింది. చరణ్ ఈవిల్ స్మైల్తో నాకున్న అలవాట్ల గురించి నీకు చెప్తే షాక్తో ఎక్కడే పోతావు అనగానే బుజ్జి భయంగా చరణ్ ఏమంటున్నారు, మీకు ఇంకా వేరే అలవాట్లు కూడా ఉన్నాయా అని నమ్మలేటట్టు అడిగింది లక్కీ. తాను మోసపోయానేమోనని అర్థమవుతుంటే అదంతా అబద్ధమవ్వాలని లోపల భగవంతుణ్ణి కోరుకుంది పాపం లక్కీ. అతను బుజ్జిని సూటిగా చూస్తూ అవును, తాగుడుతో పాటు అమ్మాయితో ఎఫర్ట్స్ కూడా ఉన్నాయి. నాకు అమ్మాయిలు కొత్త కాదు, సెక్స్ కొత్త కాదు, నువ్వు నాకు మొదటి దాని వంతకన్నా కాదు అని వ్యంగ్యంగా చెప్తున్న చరణ్ మాటలకు నిశ్చేష్టురాలైపోయింది లక్కీ.
అబద్ధం చెప్తున్నారు కదూ. నన్ను ఏడ్పించడానికి మీరు ఇలా చెప్తుంటే ప్లీజ్ ఆపేయండి, నేను భరించలేను అని కన్నీళ్లతో చెప్తున్న లక్కీని చూసి చరణ్ గట్టిగా నవ్వుతూ, ఏంటే పెద్ద అమాయకురాల్లా, నిజాయితీనా ఉన్నదాన్లా నన్ను నిలదీస్తున్నావు? నువ్వు నన్ను మోసం చేస్తే తప్పులేదు, కానీ నేను నీకు నిజం చెప్పకపోవడం తప్ప. ఎంత నటించావే! నిన్ను ముట్టుకున్న మొదటి మగాన్ని నేనే అన్నట్టు బిల్డప్ ఇచ్చావు. నిజం చెప్పు, నువ్వు వర్జిన్వా? నాతోనే నీకు తొలి అనుభవమా అని డైరెక్ట్గా అడుగుతున్న చరణ్ కోపం చూసి భయంతో నిలుక్కుపోయింది లక్కీ. అతనికి ఏ నిజమైతే తను చెప్పాలనుకుందో ఇప్పుడు ఆ నిజాలు తన ప్రమేయం లేకుండానే చరణ్కి తెలిసిపోయాయి. తానిప్పుడు చెప్పిన అతను నమ్ముతాడా అనుకుంటూ లక్కీ చరణ్ వైపు భయంగా చూస్తున్నా ఆమెకి చరణ్ లాస్ట్లో అడిగిన మాట రివైండ్ అయింది మైండ్లో. ఆ రోజు రాజ్ కాలేజ్లో తమ తొలి కలియక తర్వాత ఆమె బ్లడ్ మార్క్ చూసి బేబీ నువ్వు వర్జిన్ అన్న మాట గుర్తొచ్చింది. ఆ రోజు ఆ పదానికి మీనింగ్ తెలియలేదు, కానీ చరణ్ అదే మాట రిపీట్ చేస్తుంటే వర్జిన్ అంటే అని అమాయకంగా అడిగింది ఆమె. చరణ్ గట్టిగా మరియు వెటకారంగా నవ్వి, ఏం నటిస్తున్నావే? నీలంట ఆడదాని కోసమే ఒక సామెత ఉంది, రొంకు నేర్చాక బొంకు నేరుస్తాయంట. నీకు వర్జిన్ అంటే తెలీదా? వర్జిన్ అంటే కన్నెపిల్లని అర్థం. ఇప్పుడు చెప్పు, నువ్వు కన్నెపిల్లగా నన్ను పెళ్లి చేసుకున్నావా లేదా? నాకంటే ముందే మరే మగాడితోనో పడుకుని ఏమీ తెలియనట్టు నన్ను పెళ్లి చేసుకున్నావా అంటూ కోపంగా ఆమె రెండు బుగ్గలు అదిమేస్తూ అడిగాడు చరణ్. అతడిని అంత కోపంగా మొదటిసారి చూసి భయపడిపోయింది లక్కీ. ఆమె ఇప్పటిదాకా తన తండ్రిని కూడా అలా కోపంగా చూడలేదు. దానితో వణికిపోయింది. కానీ ఆమె భయాన్ని అతను మరోలా అర్థం చేసుకుని, చూసావా, నీ కళ్ళల్లో భయమే నువ్వు తప్పు చేసావని చెప్తుంది అంటూ కోపంగా ఆమె జుట్టు పట్టి ఒక్కసారిగా వెనక ఉన్న బెడ్ మీదకు తోశాడు. సడన్గా అతను అలా తోయడంతో బ్యాలెన్స్ చేసుకోలేక బెడ్ మీద వెల్లకిలా పడి లేవబోయింది లక్కీ. కానీ ఆమె గొంతు పట్టి బెడ్కి అర్మి పెట్టి, నీకు ఒళ్ళు అంత తీటగా ఉండేదా? నాతో పెళ్లి వరకు కూడా ఆగలేక ఎవరితోనో పక్క పంచుకుని నా దగ్గర మాత్రం పెద్ద పతివ్రతలా ముట్టుకుంటే ముడుచుకుపోతూ ఎంత బాగా యాక్ట్ చేశావే అంటూ తన గొంతు నొక్కేయడంతో ఆమె ఊపిరాడక తల్లడిల్లిపోయింది లక్కీ. కళ్ళు తేలేసిన ఆమెని చూసి చేయి వెనక్కి తీసిన చరణ్ కోపంగా ఆమె జుట్టు పట్టి పైకి లేపి తన కళ్ళల్లోకి కసిగా చూస్తూ, ఈ క్షణం నుండి నీకు నరకం అంటే ఏంటో చూపిస్తాను. ఈ చరణ్ని మోసం చేస్తే ఫలితం ఎలా ఉంటుందో నీకు చూపిస్తానే అంటున్నా అతని మాటలకి లక్కీ మరింత భయంతో ముడుచుకుపోయింది. పాపం, ఇప్పుడు ఆమె తన నిజాయితీని నిరూపించుకునే దారి మూసుకుపోయింది. ఆవేశంలో ఉన్న అతను తాను చెప్పినా సరే నమ్ముతాడని హోపే లేదామెకు. తన గొంతు మీద నుండి అతను చేయి తీయగానే లక్కీకి ప్రోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టయింది. గట్టిగా ఊపిరి తీసుకుని దగ్గుతూ ఉక్కిరి బిక్కిరి అయిపోసాగింది. కానీ చరణ్ అదేమీ పట్టించుకోకుండా తన షర్ట్ తీసి పక్కన పడేసి, నీకు ఎంత ఒళ్ళు కొవ్వెక్కకపోతే ఎవరితోనూ పడుకుంటావు? నన్ను మోసం చేసిన నీకిక నుండి నీ తాట తీరుస్తాను, కానీ అందులో నీకు సుఖం కాదు, నరకం చూపిస్తానన్నాడు కసిగా. ఆమె ఏడుస్తూ భయంగా పైకి లేచి, ఏమండి, నేను చెప్పేది ఒకసారి వినండి, నేను కావాలని తప్పు చేయలేదు అని లక్కీ చెప్పబోతే చరణ్ ఆమెని కోపంతో కొట్టిన దెబ్బలకు ఆమె చెంపలపై అతని చేతివేళ్ల గుర్తులు స్పష్టంగా పడ్డాయి. నీ మాయమాటలు నమ్ముతాననుకుంటున్నావా? నువ్వు నా దృష్టిలో ఒక బిచ్వి అంటూ కన్నీళ్లతో భయపడుతున్న లక్కీ ఎర్రగా వాతలు పడిన బుగ్గలు నొక్కేస్తూ, నీకు మాట్లాడే ఛాన్స్ ఇకలేదు. నువ్వు ముందే నిజాయితీగా నిజం చెప్పుంటే కాస్తైనా నీ మీద కోపం తగ్గేదేమో, కానీ ఇప్పుడు నువ్వు చెప్పినా నేను వినను అంటూ బుజ్జిని పైనుండి కింద దాకా చూస్తూ, నాతో కులకడానికి బాగానే సింగారించుకుని వచ్చావు. ఎప్పటినుంచో బాగా రుచిమరిగావు కదా మగ్గాడితో కులకడానికి. కానీ నీకు ఈరోజు సెక్స్ అంటే వణికిపోయేలా నేను చేస్తాను అంటూ వంకరగా నవ్వి ఆమె పైట పట్టుకుని బలంగా లాగేశాడు చరణ్. అతను అలా బలంగా లాగడంతో బెడ్ మీద నుండి దొర్లుతూ కింద పడిన లక్కీ మోచేయి కింద కొట్టుకుని నరకం కనపడితే బయటకు పెట్టిన సేఫ్టీ పిన్ ఊడి జాకెట్ చిరిగిపోవడమే కాదు, ఆ పిన్ లక్కీ భుజం పైన గుచ్చుకుని బ్లడ్ వచ్చింది. ఆమె బాధని కన్నీళ్ళని పట్టించుకోకుండా ఒక్కసారిగా లక్కీని ఈడ్చి బెడ్ మీదకి తోసి రాక్షసంగా ఆమె జాకెట్ హుక్స్ని తెంపేశాడు.
ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.